హలో డూడ్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. కాలేజ్‌లో మన అబ్బాయిలకి ఒక మంచి హెయిర్ స్టైల్ ఇచ్చే లుక్ ఏది ఇవ్వలేదనమాట. ఇన్ కేస్ నువ్వు ఎంత మంచి అవుట్‌ఫిట్ వేసినా సరే, నీ హెయిర్ స్టైల్ అనేది కరెక్ట్‌గా లేకపోతే, నీ అవుట్‌ఫిట్ మొత్తం డల్‌గానే ఉంటుంది. అదే ఇన్ కేస్ నువ్వు ఎంత సింపుల్ అవుట్‌ఫిట్ వేసినా సరే, నీ హెయిర్ స్టైల్ అనేది కరెక్ట్‌గా ఉందంటే, చాలా షార్ప్‌గా కనిపిస్తావు, చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తావు. కానీ హెయిర్ కట్స్ చేపించుకునేటప్పుడు చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే, జస్ట్ ర్యాండమ్‌గా బార్బర్ షాప్‌కెళ్ళి జస్ట్ నార్మల్ కటింగ్ చేపించుకోవడం, లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో చూసిన హెయిర్ స్టైల్స్ కానీ, లేకపోతే మీ ఫేవరెట్ సెలబ్రిటీస్ హెయిర్ స్టైల్స్ రెఫరెన్స్‌గా చూపించి, సేమ్ అలా చేపించుకోవడం. దాంతో అవి మీకు సెట్ అవ్వక లాస్ట్‌లో బిస్కెట్ అయిపోతూ ఉంటారు. సో, నెక్స్ట్ టైమ్ నుంచి ఇలా జరగకుండా, ఈ వీడియోలో మనం కాలేజ్ స్టూడెంట్స్‌కి సెట్ అయ్యే 5 బెస్ట్ హెయిర్ స్టైల్ గురించి క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. సో, ఈ వీడియోలో చెప్పే హెయిర్ స్టైల్స్ కానీ ట్రై చేసావంటే, నువ్వు ఎంత సింపుల్ అవుట్‌ఫిట్ వేసినా సరే, నువ్వు చాలా స్టైలిష్‌గా కనపడతావు అండ్ చాలా కాన్ఫిడెంట్‌గా అనిపిస్తావు. సో, ఇన్ కేస్ నువ్వు ఒక కాలేజ్ స్టూడెంట్ అయితే, ఈ పర్టిక్యులర్ వీడియో నీ కోసం అనమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో ఎండ్ వరకు చూడు. సో, కాబట్టి ఇంకెందుకు లేట్ చేయడం, వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే, నేను మీ బ్రో వాస్తవ్. మన ఛానల్‌లో ఫ్యాషన్, లైఫ్ స్టైల్, గ్రూమింగ్ కంటెంట్ గురించి చాలా క్లియర్‌గా డిస్కస్ చేస్తాం. ఇన్ కేస్ నిజంగా నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకున్నావు అనుకుంటే, మేక్ ష్యూర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విత్ వాస్తవ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో, లెట్స్ గో ఇంటు ద వీడియో. సో, ఈ వీడియోలో మనం 5 నుంచి 1 వరకు హెయిర్ స్టైల్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి నా పర్సనల్ ఫేవరెట్ అనమాట. సో, ఇందులో ఫిఫ్త్ హెయిర్ స్టైల్ వచ్చేసి క్లాసిక్ సైడ్ పార్ట్ అనమాట. సో, ఈ హెయిర్ స్టైల్‌లో మనకు సైడ్స్ కొంచెం మీడియం లెంత్ ఉంటుంది అండ్ మన టాప్ వచ్చేసి కొంచెం వాల్యూమ్ ఉంటుంది. సో, దీంతో ఒక క్లాసిక్ లుక్ అనేది వస్తుంది. సో, ఇన్ కేస్ నువ్వు ఈ హెయిర్ స్టైల్ గాని ట్రై చేసావంటే కొంచెం మెచ్యూర్‌గా కనిపిస్తావు, కొంచెం కామ్‌గా అనిపిస్తావు. సో, ఇన్ కేస్ నువ్వు కొంచెం ఎక్కువ ఫార్మల్స్ వేస్తావంటే ఈ పర్టిక్యులర్ హెయిర్ స్టైల్ అనేది కరెక్ట్‌గా సెట్ అవుతుంది. ఇది చూడడానికి చాలా క్లాసీగా ఉంటుంది అండ్ చాలా మ్యాన్లీగా ఉంటుంది. ఫెస్టివల్ ఈవెంట్స్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే మ్యారేజ్ ఈవెంట్స్‌కి వెళ్ళేటప్పుడు ఇలాంటి హెయిర్ స్టైల్ ట్రై చేసావంటే చాలా మెచ్యూర్‌గా అనిపిస్తావు, చాలా క్లీన్‌గా, కాన్ఫిడెంట్‌గా ఉంటావు. సో, పక్కన పీపుల్ కూడా నేను డెఫినెట్‌లీ లైక్ చేస్తారు. ఇలాంటి హెయిర్ స్టైల్స్ ఉన్నప్పుడు అఫీషియల్ ఈవెంట్స్‌లో, మ్యారేజ్ ఈవెంట్స్‌లో లేకపోతే రిలేటివ్స్‌ని కలిసినప్పుడు ఇలాంటి హెయిర్ స్టైల్ అనేది మంచిగా సెట్ అవుతుంది. సో, మేక్ ష్యూర్ తప్పకుండా ఇన్ కేస్ నువ్వు ఒక మంచి ప్రొఫెషనల్ అవుట్‌ఫిట్స్ వేస్తావని కొంచెం మ్యాన్లీగా కనిపించాలనుకుంటే ఈ పర్టిక్యులర్ హెయిర్ స్టైల్‌ని డెఫినెట్‌లీ ట్రై చేయండి. అండ్ ఇదనమాట ఫిఫ్త్ థింగ్. నెక్స్ట్ ఫోర్త్ థింగ్ వచ్చేసి సైడ్స్ ఫేడ్ హెయిర్ కట్ అనమాట. ఈ పర్టిక్యులర్ హెయిర్ కట్‌లో మనకు సైడ్స్ వచ్చేసి కొంచెం చాలా షార్ట్‌గా ఉంటాయి అండ్ పైన టాప్ వచ్చేసి కొంచెం వాల్యూమ్ ఉంటుంది. సో, ఈ పర్టిక్యులర్ హెయిర్ స్టైల్ అనేది ప్రతి ఒక్కరికి సెట్ అవుతుంది. ఇది ఒక యూనివర్సల్ హెయిర్ స్టైల్ అనమాట. సో, ఇన్ కేస్‌లో కొంచెం మాస్కులిన్‌గా, కొంచెం రగడ్‌గా కనిపించాలంటే, కొంచెం షార్ప్‌గా కనిపించాలంటే ఈ హెయిర్ స్టైల్ అనేది తప్పకుండా ట్రై చేయండి. ఇది ప్రతి ఒక్కరికి సెట్ అవుతుంది. ఎలాంటి వాళ్ళకైనా సెట్ అవుతుంది. సో, ఈ పర్టిక్యులర్ హెయిర్ స్టైల్ అనేది కాలేజ్‌లో మంచిగా సెట్ అవుతుంది. చాలా రగడ్‌గా కనిపిస్తావు, చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తావు. మీ ఫేస్ షేప్ ఎలాంటిదైనా సరే మిమ్మల్ని మంచిగా ఎలివేట్ చేస్తుంది. సో, మంచి స్ట్రీట్ వేర్ అవుట్‌ఫిట్స్‌కి ఈ హెయిర్ స్టైల్ అనేది మంచిగా సెట్ అవుతుంది. ట్రిప్స్‌కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే కాలేజ్‌లో మంచిగా సెట్ అవుతుంది. అండ్ ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న హెయిర్ కట్స్ అనేవి అమ్మాయిలకి బాగా నచ్చుతాయి. సో, తప్పకుండా ఈ హెయిర్ స్టైల్ కూడా ట్రై చేయండి. ఇదనమాట ఫోర్త్ థింగ్. నెక్స్ట్ థర్డ్ థింగ్ వచ్చేసి ముల్లెట్ హెయిర్ కట్ అనమాట. ముల్లెట్ అంటే ఏం లేదు, మన సైడ్స్ వచ్చేసి కొంచెం షార్ట్‌గా ఉంటాయి. మన బ్యాక్ అండ్ టాప్ వచ్చేసి కొంచెం వాల్యూమ్ ఉంటుంది. ఇది మనకు ఒక మంచి మ్యాన్లీ లుక్ ఇస్తుంది. కొంచెం క్లాసీగా కనబడుతుంది. మిగతా హెయిర్ కట్స్ కంటే ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. కొంచెం మోడర్న్ లుక్ ఇస్తుంది. సో, కాబట్టి తప్పకుండా ఈ హెయిర్ స్టైల్ కూడా తప్పకుండా ట్రై చేయండి. మాక్సిమం ఇలాంటి హెయిర్ కట్స్ ఎవరు ట్రై చేయరు. ప్రెజెంట్ ఇప్పుడిప్పుడు ముల్లెట్ అనేది ట్రెండ్ అవుతుంది. సో, కాబట్టి మేక్ ష్యూర్ తప్పకుండా ఈ హెయిర్ స్టైల్ కూడా మంచిగా ట్రై చేయండి. చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. ప్రతి కాలేజ్ స్టూడెంట్‌కి బాగా సెట్ అవుతుంది. కొంచెం కొత్త లుక్ ఇచ్చినట్టు ఉంటుంది. సో, ఇన్ కేస్ మీరు ముల్లెట్ ట్రై చేస్తుంటే బ్యాక్ అండ్ టాప్ వచ్చేసి మీడియం లెంత్ ఉండేలా చూసుకోండి అండ్ సైడ్స్ వచ్చి కొంచెం షార్ట్ ఉండేలా చూసుకోండి. ఇన్ కేస్ మీకు బియర్డ్ ఉందంటే ఈ హెయిర్ స్టైల్ ఇంకా మంచిగా సెట్ అవుతుంది. సో, తప్పకుండా ఈ ముల్లెట్‌ని కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదనమాట థర్డ్ థింగ్. సో, నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి బస్ కట్ అనమాట. బస్ కట్ అనేది చాలా మంది అవాయిడ్ చేస్తుంటారు, మనకు సెట్ అవ్వదని. ఇన్ కేస్ నీకు మంచి జాబ్ లైన్ ఉందంటే బస్ కట్ అనేది నీకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. సో, ఒక మంచి బస్ కట్ చేయించుకోండి. మంచి బియర్డ్‌ని మంచిగా షేప్ చేసుకోండి. జాలైన్ కరెక్ట్‌గా ఉండేలా చూసుకోండి. సో, ఇలా మీకు జాలైన్ కరెక్ట్‌గా ఉన్నప్పుడు మీరు మంచిగా బస్ కట్ ట్రై చేశారంటే చాలా మ్యాన్లీగా కనిపిస్తారు అండ్ చాలా అగ్రెసివ్‌గా కనిపిస్తారు. సో, తప్పకుండా ఈ బస్ కట్‌ని కూడా ట్రై చేయండి. సమ్మర్స్ టైమ్‌లో ఈ బస్ కట్ అనేది చాలా మంచిగా ఉంటుంది. హెయిర్ కూడా మంచిగా తీసుకోవచ్చు. కొంచెం కంఫర్టబుల్‌గా ఉంటుంది. కొంచెం బ్రీత్‌ఫుల్‌గా ఉంటుంది మన స్కాల్ప్‌కి. సో, అట్లీస్ట్ వింటర్స్ కాలేజ్‌లో కాకపోయినా సరే సమ్మర్ టైమ్స్‌లో మంచిగా ఈ బస్ కట్ అనేది ట్రై చేయండి. మీకు చాలా ఫ్రీగా ఉంటుంది. లుక్ కూడా చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. సో, ఇన్ కేస్ మీరు బస్ కట్‌ని కరెక్ట్‌గా పుల్ ఆఫ్ చేయలేకపోతే క్రూ కట్ అని ఉంటుంది. బస్ కట్ కంటే కొంచెం టాప్‌లో హెయిర్ ఎక్కువ ఉంటుంది. సో, ఇది కూడా మంచిగా ఉంటుంది. సో, దీన్నైనా ట్రై చేయండి. క్రూ కట్ అంటే ఏం లేదు, సైడ్స్ మొత్తం 0 ఉంటాయి అండ్ కొంచెం టాప్ ఏరియాలో వచ్చేసి బస్ కట్ కంటే కొంచెం లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది. సో, ఇది పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ఇన్ కేస్ నువ్వు బస్ కట్‌ని పుల్ ఆఫ్ చేయలేకపోతే ఈ క్రూ కట్‌ని ట్రై చేయండి. చాలా మంచిగా సెట్ అవుతుంది. సో, ఇదనమాట సెకండ్ థింగ్. అండ్ నెక్స్ట్ లాస్ట్ థింగ్ వచ్చేసి మై పర్సనల్ ఫేవరెట్ అనమాట, లాంగ్ హెయిర్ అనమాట. సో, నేను చాలా వరకు లాంగ్ హెయిర్‌లోనే ఉంటాను. బట్ ఏంటంటే కొన్ని రీజన్స్ వల్ల ఇప్పుడు నేను షార్ట్ హెయిర్ రావాల్సి వచ్చింది. సో, ఇన్ కేస్ మీరు లాంగ్ హెయిర్ ట్రై చేశారంటే చాలా స్టైలిష్‌గా కనబడతారు, చాలా మ్యాన్లీగా అనిపిస్తారు. సో, ప్రెజెంట్ ప్రతి ఒక్క హీరో లాంగ్ హెయిర్ గ్రో చేస్తున్నారు, మీరే చూస్తున్నారు కదా. ఈ హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది
ఏమవుతుందంటే సైడ్స్ అండ్ టాప్ అనేది బ్యాక్ అనేది సేమ్ లెంత్ ఉంటుంది, మంచిగా ఫ్లో అవుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మన హెయిర్ కి ఒక మంచి టెక్స్చర్ అనేది యాడ్ అవుతుంది, ఒక మంచి ఫ్లో అనేది వస్తుంది. దీంతో మన ఫేస్ కి ఒక మంచి కొత్త లుక్ అనేది వస్తుంది. సో మాక్సిమం ఈ లాంగ్ హెయిర్ పెంచడానికి ట్రై చేయండి. వన్స్ మీరు ఒక మంచి లాంగ్ లెంత్ హెయిర్ ని పెంచారంటే మీ స్టైల్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. సో ఈ లాంగ్ హెయిర్ పెంచినప్పుడు నాకు కూడా పర్సనల్లీ చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. సో మేక్ షూర్ తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ లాంగ్ హెయిర్ పెంచడానికి ట్రై చేయండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ లాంగ్ హెయిర్ ఎలా గ్రో చేయాలి అండ్ ఎలాంటి కేర్ తీసుకోవాలి లాంగ్ హెయిర్ గ్రో చేస్తున్నప్పుడు అనేసి వీడియో చేయాలంటే కింద కామెంట్లో కామెంట్ చేయండి. తప్పకుండా దానిపైన కూడా ఒక మంచి క్లియర్ వీడియో చేద్దాం. సో ఇదనమాట ఈ 5 హెయిర్ స్టైల్స్ కానీ నువ్వు కాలేజీలో ఉన్నప్పుడు ట్రై చేసావంటే నీ స్టైల్ అనేది చాలా ఎలివేట్ అవుతుంది, చాలా షార్ప్గా అనిపిస్తావు అండ్ చాలా మెచ్యూర్గా అనిపిస్తావు. సో ఇందులో నా పర్సనల్ ఫేవరెట్ వచ్చేసి లాంగ్ హెయిర్ అనమాట. అండ్ ఈ 5 హెయిర్ స్టైల్స్లో మీ ఫేవరెట్ ఏంటో కింద కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని ఫ్యాషన్, లైఫ్ స్టైల్, గ్రూమింగ్ కంటెంట్ కోసం. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా యూజ్ అనిపిస్తే తప్పకుండా వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ ఈ వీడియో కంటే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లవ్ యూ ఆల్.